హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఫైనల్ జాబితా అనగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ నెల 15వ తేదీన విడుదల చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా విద్యాశాఖ అధికారులు మరి సిద్ధమవుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రస్తుతం అన్ని జిల్లాలకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేవి పూర్తయి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయాలకు ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి అభ్యర్థులకు సంబంధించిన మొత్తం సెలక్షన్ లిస్టులన్నీ కూడా జిల్లాలకు చేరుకోవడం జరిగింది. మరి జిల్లా అధికారులు ఏదైతే రాష్ట్ర కార్యాలయం పంపించినటువంటి సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మరోసారి మెరిట్ రోస్టర్ చెక్ చేసి క్రాస్ చెక్ చేసి మరి జిల్లా అధికారులు దాన్ని ధృవీకరించి మరోసారి రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే జిల్లా అధికారులు దాన్ని ధృవీకరిస్తారో దాని తర్వాత మరి రాష్ట్ర కార్యాలయం ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను ప్రచురించబోతోంది. మొత్తానికి సెప్టెంబర్ 15వ తేదీన మెగా డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో రాబోతోంది. మరి మొత్తం లిస్ట్ అంతా కూడా ఫైనల్ కాబోతోంది. జిల్లా అధికారులు ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను ధృవీకరించడానికి ఈ రోజు అనగా సెప్టెంబర్ 13వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు ఈ రోజు మొత్తం లిస్ట్ అంతా కూడా ఫైనల్ చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సిన అవసరం ఉంది. పంపించిన తరువాత 15వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తే ఈ నెల 19వ తేదీన మెగా సభ ద్వారా మెగా డిఎస్సి నియామక పత్రాలను మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 19న డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు. ఏపీ మెగా డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి వెలగపూడి రాష్ట్ర సచివాలయం దగ్గరలో N9 వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆ ప్రదేశాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఏఎస్పీ ఏటీవి రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు పరిశీలించి ఏర్పాట్ల గురించి చర్చించారు. మరి 19వ తేదీన నియామక పత్రాలు ప్రభుత్వం అందించబోతోంది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నిన్నటి వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను మరి రాజధానికి అనగా విజయవాడకు చేర్చడానికి ప్రభుత్వమే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బస్సు ఏర్పాటుతో పాటు వసతి ఏర్పాటు, తర్వాత భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాటు, అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చేయబోతోంది. ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థున్నారో వారితో పాటు ఎవరైనా తల్లిదండ్రుల్లో ఒకరిని అంటే అభ్యర్థితో పాటు మరొకరిని కూడా అనుమతించడం జరుగుతుంది. దాదాపుగా 16,000 పోస్టులకు మరి ఇద్దరు ప్రకారం వేసుకున్నా కూడా మనకు 32,000 మంది దాకా మరి ఈ డిఎస్సి మెగా సభకు హాజరు కాబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి దీనికి సంబంధించి జిల్లా కార్యాలయాలకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ నెల 15వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రాబోతోంది. ఇది మరింత క్లారిటీగా మనకు అర్థం అవడానికి ఇక్కడ మరింత సమాచారాన్ని మనం చూడవచ్చు. టీచర్ల జాబితా సిద్ధం. నేడు జిల్లా కమిటీ ఆమోదానికి డిఎస్సి ఎంపిక తుది జాబితా. డిఎస్సి సెలెక్టెడ్ జాబితా సిద్ధమైంది. దాదాపు 15 రోజులుగా అంటే పక్షం రోజులుగా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయంలోని ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూ వచ్చారు. అక్కడి నుంచి సెలెక్టెడ్ కు అవకాశం ఉన్న అభ్యర్థులను గుర్తించి కాల్ లెటర్లు పంపారు. ఆ కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో చేపట్టారు. ఆ సర్టిఫికెట్ లో బోగస్ ఉండకూడదని 5-6 సార్లు ప్రత్యేక కమిటీలతో పరిశీలింపజేశారు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్లకు సంబంధించి 807 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం
776 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంకా 31 పోస్టులు మిగిలిపోయినట్టు మరి ఆ కేటగిరీలో అభ్యర్థులు లేరని తెలియజేసింది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి 807 టీచర్ పోస్టులు నోటిఫికేషన్లు ఇస్తే 776 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇంకా 31 పోస్టులకు అభ్యర్థులు లేరు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇక అనంతపురం జిల్లాకు జాబితా మిగిలిన పోస్టులకు మినహా ఇతర పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో జాబితాను సిద్ధం చేసి జిల్లా కమిటీ ఆమోదం కోసం డిఈఓ ప్రసాద్ బాబుకు అప్పగించినట్లు సమాచారం. ఆయన 5 రోజులుగా రాజధాని విజయవాడలోనే ఉన్నారు. ఆయన శనివారం జిల్లాకు వచ్చిన తర్వాత రాష్ట్ర శాఖ ఎంపిక చేసిన డిఎస్సి అభ్యర్థుల జాబితాకు జిల్లా కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా శనివారం పూర్తి కావాలని కమిషనర్ ఆదేశించడంతో ముందుగానే కలెక్టర్, జెడ్పీ, సిఇఓ, మున్సిపల్ ఆర్డి, వెల్ఫేర్ శాఖల అధికారులు, గురుకులాల డిసిఓలకు సమాచారం పంపారట. వీరందరూ అందుబాటులో ఉండి డిఎస్సి జాబితాను రోస్టర్, మెరిట్ ఆధారంగా మరోసారి పరిశీలించుకొని జాబితాకు జిల్లా సెలక్షన్ కమిటీ ఆమోదం వేసి పంపించాలని సూచనలు వచ్చాయి. ఆ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కబురు పంపింది. కాగా నేడు 2వ శనివారం అయినా కూడా విద్యాశాఖ అన్ని సెక్షన్ల అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆర్జేడీ డిఈఓలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో శనివారం రాత్రి కల్లా మెగా డిఎస్సి 2025 సెలెక్టెడ్ అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఓకే కానుందని, ఆ తర్వాత జాబితాను రాష్ట్ర అధికారులు ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక వెరిఫికేషన్ కు వచ్చిన రమేష్ శిల్ప డిఎస్సి సెలెక్ట్ జాబితా తయారీలో చివరిగా 3 అభ్యర్థులకు కాల్ లెటర్లను రాష్ట్ర శాఖ గురువారం పంపింది. వీరి సర్టిఫికెట్లను సాయంత్రంలోగా వెరిఫికేషన్ చేసి నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో విద్యాశాఖ యంత్రాంగం వారికి ఫోన్లు చేసి మీకు కాల్ లెటర్లు వచ్చాయి, మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని డిఈఓ ఆఫీస్ కు రావాలని సూచించారు. ఇద్దరు అందుబాటులోకి రాగా రమ్య శిల్ప అనే అభ్యర్థి కోయంబత్తూరులో ఉన్నట్టు చెప్పారు. ఒకవేళ హాజరు కాకపోతే తన పోస్టుకు ఇబ్బంది వస్తుందేమోనని వీడియో కాల్ ద్వారా కోయంబత్తూరు నుంచి మాట్లాడటంతో పాటు ఆ వీడియోను డిఈఓకు పంపారు. అధికారులు అవకాశం ఇవ్వడంతో శనివారం రమ్య శిల్ప కోయంబత్తూరు నుంచి డిఈఓ ఆఫీస్ కు చేరుకొని ఇన్ఛార్జ్ డిఈఓ మల్లారెడ్డి, ఐటీ సెల్ ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీఓ మంజునాథ్లను కలిశారు. అనంతరం కమిటీ సభ్యులను పిలిపించి ఆమె సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించి అప్లోడ్ చేసి రాష్ట్ర శాఖకు పంపారు. ఈ విధంగా మరి ఎవరైతే చివరిగా కాల్ లెటర్ అందుకున్నటువంటి అభ్యర్థి రమ్య శిల్ప ఉందో వారి యొక్క సర్టిఫికెట్స్ ను వెరిఫికేషన్ చేసి మరి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం, ఇన్ఛార్జ్ డిఈఓ మల్లారెడ్డిని కలిసి మాట్లాడుతున్న అభ్యర్థి రమ్య శిల్ప అంటూ కూడా ఆల్మోస్ట్ మరి ఇప్పుడు ఏదైతే మరి మనకు లాస్ట్ లో కాల్ లెటర్స్ జనరేట్ అయ్యే అభ్యర్థులు పంపించారో దాంతో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అభ్యర్థులకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వారికి సంబంధించిన జాబితాలు కూడా మరి రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయాలకు అందాయి. మరి జిల్లా కార్యాలయాల్లో ఆ సమాచారాన్ని మరోసారి క్రాస్ చెక్ చేసుకుని అంటే రోస్టర్ కరెక్ట్ గా ఉందా, మరి అభ్యర్థుల ఎంపిక కరెక్ట్ గా ఉందా, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మరోసారి క్రాస్ చెక్ చేసుకుని జిల్లా కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులు ధృవీకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపాలి. అది కూడా ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి చేయాలి అంటూ అధికారులు ఆదేశించారు. కాబట్టి ఈ రోజు సెలక్షన్ లిస్ట్ మీద మరి జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం చేరితే మరి సెప్టెంబర్ 15వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేవి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో రాబోతున్నాయి. ఇక సెప్టెంబర్ 19వ తేదీన నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా ఎంపికైనటువంటి అభ్యర్థులు అందుకోబోతున్నారు. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తుంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.